ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది, అది నవంబర్ 21న లేక 22న ఎప్పుడు అని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, అలాగే ఎన్ని ఒత్తులతో ఈరోజు దీపాలు వెలిగించాలో, దీపాలు వదలాల్సిన శుభ సమయం ఏమిటో, చేయవలసిన దానాలేమిటో, ఈ పోలిపాడ్యమి విశిష్టత ఏమిటో, అరటి లోపల లేనప్పుడు దీపాలను ఎలా వదలాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు, వ్రతాలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యంగా జరుపుకుంటారు. తర్వాత నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలిపాడ్యంనే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. పాడ్యమి రోజు తెల్లవారుజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది. నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకం, దీపదానం కూడా చేస్తారు. ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథి అనేది నవంబర్ 20. ఈరోజు కార్తీక అమావాస్య అండి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. ఈ కార్తీక అమావాస్య అనేది నవంబర్ 20 ఉదయం 10:59 కార్తీక అమావాస్య అనేది ముగిసిపోతుంది. అంటే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. మార్గశిర శుక్ల పాడ్యమి తిథి అనేది నవంబర్ 20 గురువారం ఉదయం 10:59 ప్రారంభమై నవంబర్ 21 శుక్రవారం పగలు 12:54 ఈ పాడ్యమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో సూర్యోదయానికి మార్గశిర శుక్ల పాడ్యమి తిథి అనేది నవంబర్ 20వ తేదీ ఉన్నది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యం పండుగను నవంబర్ 21 శుక్రవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం పగలు 1:10 వరకు ఉందండి. అలాగే ఈరోజు పాడ్యమి దీపాలు వదలవలసిన శుభ సమయం అనేది నవంబర్ 21 శుక్రవారం ఉదయం 6:20 లోపుగా ఈ పాడ్యం దీపాలు అనేవి వదలాలండి. సూర్యోదయం లోపు అంటే నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపాలు అనేవి వదలాల్సి ఉంటుంది. అలాగే 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలోనే వెలిగిస్తే మంచిదండి. మరి పోలిపాడ్యమి దీపాలు వెలిగించేందుకు ఎన్ని ఒత్తులు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాస నెల మొత్తానికి కలిపి రోజుకొక ఒత్తి చొప్పున నెల మొత్తం కలిపి 31 ఒత్తులు, గంగమ్మ తల్లికి 2 ఒత్తులుగా, అలాగే గణపతికి 2 ఒత్తుల చొప్పున మొత్తంగా 35 ఒత్తులను కలిపి పాడ్యమి దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. ఈ ఒత్తుల్ని అరటి డొప్పల్లో వెలిగించి నీళ్ళలో వదలాలి. మామూలుగా అయితే ఈ దీపాలను నదుల్లో వదులుతారు. అందరికీ అది వీలు కాదు. కాబట్టి మన ఇళ్లలోనే తులుసుకోవటం ముందు ఒక పెద్ద బేసిన్లో కానీ లేక టబ్బుల్లో కానీ నిండుగా నీటిని నింపి అందులో కొద్దిగా గంగాజలం పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసి ఈ నీటిని గంగాజలంగా భావించి ఈ అరటి డొప్పల్లో వెలిగించిన పాడ్యమి దీపాలను ఈ నీటిలో వదులుతారు. తర్వాత పోలి స్వర్గం కథ చదువుకొని అక్షింతలు చల్లుకుంటారు. అయితే చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే ఈ పాడ్యం దీపాలను వెలిగించే ఒత్తులు 31 ఉండాలా, 33 ఉండాలా, 35 ఉండాలా అని చాలామందిలో ఈ సందేహం ఉందండి. కొద్దిమంది కార్తీక మాసం నెల రోజుల్లో 30 రోజులు లెక్క చొప్పున 30 ఒత్తులు వేసి వెలిగిస్తారు. కానీ అలా వేయకూడదు. ఎందుకంటే మనకు నెల అంటే 31 రోజులు. కాబట్టి ఈ 31 రోజులకు గుర్తుగా 31 ఒత్తులు వేసి వెలిగిస్తారు. వీటికంటే 33 ఒత్తులు వెలిగించడం చాలా మంచిది. ఈ 33 ఒత్తులు ఎందుకు వేస్తారంటే నెలకు గుర్తుగా 31 ఒత్తులు ఇంకా గంగాదేవికి 2 ఒత్తులు కలిపి వేస్తారు. మొత్తంగా 33 ఒత్తులు వేస్తారు. కొద్దిమంది 35 ఒత్తులు కూడా వెలిగిస్తారు.
ఎలా అంటే 31 ఒత్తులు నెల మొత్తానికి, అలాగే 2 ఒత్తులు గంగాదేవికి, మిగతా 2 ఒత్తులు వినాయకునికి గుర్తుగా మొత్తంగా 35 ఒత్తులు వెలిగిస్తారు. ఎన్ని ఒత్తులు వేసినా బేసి సంఖ్య వచ్చేలాగా వెలిగించాలి. అయితే మరికొద్ది మంది మేము ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేశాము, మరి మేము కూడా వెలిగించాలా అని అనుకునేవారు. కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన వారైతే 3 కానీ 5 ఒత్తులను కానీ వేసి దీపారాధన చేయవచ్చు. నైవేద్యంగా ఈరోజు వడపప్పు, చలిమిడిని సమర్పించాలి. ఈ పాడ్యమి దీపాలు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ఎలా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఈ అరటి డొప్పలు అందుబాటులో లేని వాళ్ళు అరటి పువ్వు రేకుల్లో కానీ లేదంటే రావి ఆకుల్లో కానీ మనకు ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. అవి లేకపోతే మన దగ్గర ఉండే కొబ్బరి చిప్పలో కూడా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. మరి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉందండి. ఈరోజు కార్తీక మాసం నెలంతటికీ కలిపి దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. నా ప్రీవియస్ వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం గురించి వివరంగా తెలియజేశానండి. చూస్తారని ఆశిస్తున్నాను. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు, నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం. ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం. ఈ పోలిపాడ్యంనే పోలి స్వర్గమని, పోలి బొంతితో స్వర్గానికి వెళ్ళిన రోజని కూడా అంటారు. ఈ రోజున తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించిన వారు పోలిపాడ్యమి రోజున దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి ప్రవహించే నదీ జలాల్లో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు. పురాణ గాథ ఆధారంగా పూర్వం కృష్ణానదీ తీరంలో పోలమ్మ అనే మహిళ అత్తవారింట కష్టాల కారణంగా కార్తీక మాసంలో నదీ స్నానాలకు నోచుకోలేదు. అయినా భగవంతుని పైన శ్రద్ధాభక్తులతో ఇంటి వద్దనే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి మజ్జిగ చిలికే కవ్వానికి అంటిన వెన్నని కరిగించి కార్తీక మాసమంతా నిష్టగా దీపారాధన చేసేది. అచంచలమైన భక్తి విశ్వాసాలకు మెచ్చి వైకుంఠం నుండి విమానం వచ్చి పోలమ్మను వైకుంఠానికి తీసుకుని వెళ్ళిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈరోజు పోలిపాడ్యమి కథను వినడం కానీ చదవడం కానీ చేసి అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం, శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణం అవుతుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.